అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ అందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నారా? బయటకి తొంగి చూద్దామంటే బెరుకుగా బిడియం బిడియంగా ఉంది. కొడుకు కోడలి పిల్ల ఏమనుకుంటున్నారో? వియ్యాలవారు నా గురించే మాట్లాడుకుంటారా రేపు? ఇందాక ఆ పడుచుపిల్ల పిల్లాడు నన్నే చూసి నవ్వుకున్నారా ఏంటి? ఈయనేమిటి మాటామంతి లేకుండా అలా ముడుచుకు పడుకున్నారు? ఇదంతా కోపమే? ఏమోయ్ లేవయ్యా, ఏమిటి అలా ఉలుకు పలుకు లేకుండా పడుకున్నావు? ఏమైందని ఇప్పుడు? మన మర్యాదకేమీ లోటు రాలేదులే. లేలే, అంత కాని పని ఏమి చేశామని? లేలే, ఇందుకా నేనింత పట్టుబట్టింది? ఇందా ఈ పాలు తాగి ఈ తాంబూలం వేసుకో. లేస్తావా లేవవా? నాకు కోపం వచ్చిందనుకో, నీతో మాట్లాడను కూడా మాట్లాడను పో అంటూ చనువుగా నడుము దగ్గర కొంచెం గట్టిగానే మెలితిప్పాను. లే, ఎన్ని మాటలు చెప్పుకోవాలి? ఎన్నాళ్ళ కోరిక ఇది? తట్టి మళ్ళీ మళ్ళీ లేపాను. చూద్దును కదా. ఆయన కనుల నిండా పలుచని కన్నీటి పొర. ఏమైందండి? నేనేమైనా పొరపాటుగా ప్రవర్తించానా? ఏదో కొంచెం మగపల్లివారం కదా, ఆ మాత్రం అడిగితే తప్పేముంది? ఈ అవకాశం పోతే మళ్ళీ నా కోరిక తీరేనా ఏమి? మీ మనసు నొచ్చుకుందా? ఆయన వైపు ఆరాగా చూస్తూ అడిగాను. లేదు బంగారం, ఇలారా అంటూ నా భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నారు ఆయన. నెమ్మదిగా శబ్దం చేస్తున్న ఎయిర్ కండిషన్ నుండి వస్తున్న మత్తెంకిచ్చే పరిమళం, మందరంగా వినిపిస్తున్న పాత పాట, మా ప్రతిరూపాలు మాకే కనిపించేలా ఉన్న అద్దం లాంటి ఫ్లోరు, ఆ గది దర్పాన్ని చూద్దామని నింగి కిందకి దిగి వచ్చిందేమో అనిపించేలా రేడియం కాంతులు అదుముతున్న నక్షత్రాలతో సీలింగు, కట్టెను కదిలినప్పుడల్లా కూకవలాడే పిట్టల కూతలు, ఎర్రటి దిబ్బ పక్క నుండి పారే ఏటి గలగలల శబ్దాలు, బంగారు కాంతితో మెరిసిపోతున్న యాంటిక్ ఫర్నిచర్ కాంతులు, ఆ రాజమందిరంలోని హంసతూలికా తల్పం పైన మెత్తని స్ప్రింగ్ పరుపు, ఆ పరుపు పైన ఆయన కౌగిలిలో గువ్వలా ఒదిగిన నేను. ఆ గది మా మది తలుపులు తెరిచి గతంలోకి మా ఇరువురిని తీసుకెళ్ళి యవ్వనపు ప్రాయంలో నిలిపింది. ఆనందిని, ఏమిటి నాతో మాట్లాడాలని పిలిచావుట? ఆయన అటు ఇటు ఎవరైనా చూస్తారేమో అని దిక్కులు చూస్తూ పెళ్ళైన 3వ రోజు పెరడులోకి వస్తూ అడిగారు. అది అది మన అక్కర అనుకుంటున్నారు కదా? అది మన ఇంట్లో కాకుండా ఏదైనా మంచి హోటలులో ఏర్పాటు చేయమని అడగండి. చేతిలో చేద నూతిలోకి వేస్తూ తలంచుకుని అడిగాను. ఆయన నోరు తెరుచుకుని నా వంక విభ్రమంగా చూస్తూ ఉండిపోయారు. ఎంత పట్టణంలో ఉద్యోగం అయితే మాత్రం ఇంత వింత కోరిక కోరతాడా? అక్కర అక్కడెక్కడో చేయడమేమిటి? నోరు నొక్కుంటూ బామ్మ సణుగుడు. అబ్బాయి గుణవంతుడే అంటారా? అమ్మ సందేహం. ఏదో కురతనం కదా, సినిమాలు అవి చూసి. నాన్న సమర్థింపు. ఆనంది, మీ ఆయన గ్రంథసాంగుడే అంటూ వదిన ఆట పట్టించడం. వీటి మధ్య ఓ శుభముహూర్తాన మా కార్యం మా పాత పెంకుటింట్లో పాత పట్టెమంచం మీద ఏర్పాటు చేశారు. పాల గ్లాస్ అందిస్తున్న నా కళ్ళలో నిరుత్సాహం కనిపిస్తుందేమోనని గుచ్చిగుచ్చి చూశారు ఆయన. నేను హోటల్ రూమ్ ఏర్పాటు చేయమని అడిగాను ఆనంది. పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. సంజాయిషి ఇచ్చారు. పర్లేదు, ఇంకోసారి మనమే మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకుందాం. మీరందరికీ చెప్పాలా ఏం? ఉత్సాహం తెచ్చుకుంటూ అన్నాను నేను. మొదటి రాత్రి గురించి అనేక ఊహలు ఉన్న నన్ను మా గది నిరుత్సాహపరిచిన మా వారి ప్రవర్తన తృప్తినివ్వడంతో ఖరీదైన హోటల్ రూమ్లో తొలి రాత్రి అనే నా కోరిక తాత్కాలికంగా మరుగున పడింది. 16 రోజుల పండుగ తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టాను. అడుగడుగున ఆప్యాయత, అనురాగం చూపే అత్తగారు, మామగారు, మరుదులు, ఆడపడుచులతో ఉదయమంతా ఆహ్లాదంగా అనిపించేది. ఆ ఉమ్మడి కుటుంబంలో అందరూ వరండాలలో మంచాలు వేసుకుని నాకు ఆయనకి ఏకాంతం ఇచ్చేవారు. ఆ ఏకాంతం అపురూపంగా అనిపించిన ఆ పాత బొంతలు పరిచిన పెద్ద మంచం, పైకప్పు నుండి వేలాడుతున్న బూజు, అలమరలో కుక్కిన బట్టలు, రాత్రివేళ అటు ఇటు పచారా కాచే ఎలుకలు నా ఊహాలోకాన్ని తునకలు చేసేవి. అలసిపోయి పడుకోబోతూ ఆనంది అంటూ మరోమారు దగ్గరికి తీసుకునేవారు. ఏమండి, ఈసారి మాత్రం హోటల్ రూమ్ బుక్ చేయాల్సిందే గోముగా అందామని అనుకునేదాన్ని. తప్పకుండా. నా మాట బయటకు రాకుండానే నా పెదవులు మూతపడేవి. అన్నయ్య, ఇంకో నెల ఆగితే మీ పెళ్ళయి 1 ఏడాది అవుతుందిరా. ఓ రోజు మధ్యాహ్నం ఈ సమయంలో మా ఆడపడుచు వాళ్ళ అన్నయ్యతో అంటోంది. వదిన, అన్నయ్యను మంచి గిఫ్ట్ అడగాలి. నా వైపు చూస్తూ అంది. మీ వదిన ఏమి అడిగితే అది కాదనకుండా డప్పాలు పలుకుతున్న మా వారు నా కొరకొరా చూపులు చూసి ఆగిపోయారు. ఆ రాత్రి మాత్రం దుప్పటి గట్టిగా చుట్టుకుని హహహా, మీ వదిన ఏది అడిగితే అది 1 ఏడాది అవుతోంది అంటూ దిప్పి పొడిచాను మా వారిని. అలా ఓ వారం రోజులు బెట్టు చేశాను. మన మ్యారేజ్ డేకి హోటల్ రూమ్ బుక్ చేశాను అంటూ ఓ రోజు రాత్రి ఉత్సాహపరిచారు. మరో 4 రోజుల తర్వాత నా హోటల్ మీద రైడింగ్ జరిగిందిట అంటూ పేపర్లో వార్త చూపారు. నాకు ముచ్చెమటలు పోశాయి. ఆ వార్త చూసిన వెంటనే
అప్పటికి నా కోరిక మరోమారు వాయిదా పడింది. మా వివాహ వార్షికోత్సవ వైభవం, అదే పాత మంచం, మమ్మల్ని చూస్తున్న దూలాల కింద ఎప్పటిలా ముగిసింది. మరో ఏడాది గడిచింది. రెండవ వివాహ దినోత్సవ వేడుక. మన దగ్గర టౌన్లో ఉన్న ప్యాలెస్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. అక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీ మెంబర్స్ కోసమే. ఓ రాత్రి గుసగుసలాడారు చెవి దగ్గర. ఆ రేయి అంతా ఊహాలోకంలో విహరించాను. నాకు ఈ కోరిక ఎలా కలిగిందో, ఏ సినిమా దర్శకుని ప్రతిభా చాతుర్యం నాలో ఈ కోరిక నాటిందో, రేడియోలో హనీమూన్కి సంబంధించిన పాట వింటూ నాలో నేనే నవ్వుకున్నాను. మన్నాడు మధ్యాహ్నం వేళలో ప్యాలెస్ హోటల్లో ఒక రాత్రి రూమ్ బుకింగ్ ఖరీదు 500 రూపాయలట. అయినా పర్లేదులే అన్నారు ఆయన ఆ రోజు రాత్రి. అమ్మో, 500 రూపాయలా? అంత ఖరీదా? ఈయన ఒక నెల జీతంతో సమానం. ఏముంటుంది అంత విలాసంగా? ఒక రాత్రి అయినా అక్కడ గడపాలన్న కోరిక. అంత ఖరీదు. ఈ రెండింటి మధ్య నా మనసు చేసే యుద్ధానికి తల తిరిగిందనుకుంటా. లేచి చూద్దును కదా, ఎదురుగా రామాచారి గారు, కడుపులో తంతున్న బుజ్జి పాపాయి. తీరా చూస్తే రెండవ వేడుకకు 3వ నెల పుట్టింట్లో. ఆ 500 రూపాయలతో నా చిట్టి తల్లి చిన్న వేలుకి బారసాల రోజు ఉంగరం తొడిగి మురిసిపోయాను. మరో 10 ఏళ్ల వరకు నా కోరిక నన్ను దరిచేరే దారులేవి నేను తెరవలేదు. కొత్తగా కట్టుకున్న ఇల్లు, ఉన్నంతలో నా అభిరుచికి అనుగుణంగా మార్చుకున్న మా పడక గది నా దృష్టిని నా కోరిక నుండి కొంత మళ్లించాయి. పెళ్ళయి 15 ఏళ్ళు అవుతున్నా మా అన్న చూడండి, మా వదినను ఎలా చూసుకుంటాడో. మీరు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్క కోరికైనా తీర్చారా? మా మరదలు వాళ్ళ ఆయనను దెప్పుతోంది. నేను మా వారి వంక ఒక్క చూపు చూశాను. అప్పటికే కిటికీ నుండి దిక్కులు చూడడం మొదలుపెట్టారు. నేను ముసిముసిగా నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాను. నన్ను అనుసరిస్తూ వంటింట్లోకి వచ్చి, ఈసారి మాట తప్పేది లేదోయ్ అన్నారు. వేసవికాలం సెలవులు. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళాము. పిల్లల్ని ఓ 4 రోజులు సరదాగా ఇక్కడే ఉండని ఈసారి 5 స్టార్ హోటల్కి ప్లాన్ చేశానోయ్ అన్నారు. నేను నమ్మనుగాక నమ్మను. ఒడియాలు పెట్టిన చెయ్యి కడుగుతూ అన్నాను. నమ్మాలోయ్, మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు స్వర్ణ ప్యాలెస్కి వెళ్ళారట. వాడు చెప్పిన దగ్గర నుండి నాకు కూడా ఆ విలాసాన్ని ఒక్కరోజైనా చూడాలని ఉందోయ్ అన్నారు. మెరుస్తున్న కళ్ళతో చూశాను ఆయన వైపు. పిల్లలకి 100 జాగ్రత్తలు చెప్పి వదిలి వెళ్ళాలని లేకున్నా అమ్మ వాళ్ళింటిలో పిల్లల్ని వదిలి మా ఊరు బయలుదేరాను. వచ్చిన 4 రోజులకి మా ప్లాన్ సెట్ చేసుకున్నాం. దానికోసం ఉల్లి పొట్టు రంగు షిఫాన్ చీర, పొట్టి చేతుల అద్దాల జాకెట్టు కుట్టుకున్నాను. 3వ రోజు మధ్యాహ్నం టెలిగ్రామ్ మా పుట్టింటి నుండి. వణుకుతున్న చేతులతో ఓపెన్ చేసి ఒక్కసారిగా ఏడ్చేశాను ఉద్వేగంతో. చిట్టి తల్లి మెచ్యూర్ అయిందిట. సాయంత్రం ఈయన వచ్చేసరికి లగేజీతో సిద్ధంగా ఉన్నాను. ఆ మాట వినగానే ఒక్కసారిగా మోహన్లో ఏదో కంగారు, ఆనందం, భయం అన్నీ ఒకేసారి కనిపించాయి. ఇద్దరి పరిస్థితి అలాగే ఉంది. వెంటనే బస్సు ఎక్కేశాము. అప్పటి నుండి ఎక్కే బస్సులు ఎక్కుతున్నాం, దిగే బస్సులు దిగుతున్నాం. హోటల్ నేవటాలు, తాజ్ హోటలు, రాజ్మహల్, స్వర్ణ ప్యాలెస్, హోటల్ బృందావన్, అనేక 5 స్టార్ హోటల్స్ కనుల ముందు కదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ హోటల్లో ఒక్కరోజు రూమ్ ఖరీదు 10,000ట, కాఫీ 500ట, టిఫిన్ 2,000ట. ఇలాంటి మాటలు విని ఒకంత ఆశ్చర్యపోతూ నా కోరికను ఎక్కడో అంతరంగ మూలల్లోకి నెట్టేశాను. ఈరోజు మనవడి పెళ్లికి వియ్యాల వారు విడిదిగా ఈ హోటల్ రూమ్ బుక్ చేయకపోతే నా మనసు మూలల్లో దాగిన నా కోరిక నాకే మాత్రమేనా గుర్తు ఉండేదా? ఆయన్ని కదుపుతూ అడిగాను. జ్ఞాపకాల నుండి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు ఆయన. ఏంటి, ఏమీ మాట్లాడరు? మళ్ళీ అడిగాను. ఎంత సరదా పడ్డాను ఇలాంటి రూమ్స్లో. ఒక్క రాత్రైనా మీతో ప్రపంచాన్ని మర్చి గడపాలని. అలాంటిది మన అందరికీ కలిపి 5 రూమ్స్ బుక్ చేశారు అంటే ఒక్కో గదిలో 6గురు ఉండాల్సి వస్తుంది. నాలో నిద్రిస్తున్న కోరిక నన్ను నిలవనీయలేదు. అందుకే మన ఇద్దరికీ ప్రత్యేకమైన గది కావాలని పట్టుబట్టాను. అంతేగా అన్నాను. జీవితకాలం ఆనందాన్ని పంచి ఇచ్చిన నా ఆనందీ కోరిక నేను ఇన్నేళ్లు తీర్చలేదే అని గిల్టీగా ఉందే అన్నారు. గిల్ట్ లేదు, ఏమీ లేదు. కొన్ని కోరికలు అలా ఉండాలండి. వాటిని తీర్చుకోవాలనే ఆశనే మనలో ఉత్సాహాన్ని నింపుతుంది అన్నాను. జీవన వేదం బాగానే వంట పట్టించుకున్నావు అన్నారు ఆయన. గోడ గడియారం 2 గంటలు అయినట్టు మృదువుగా చెబుతోంది. ఇదిగో, ఇది స్మార్ట్ హోటల్. మనం బెడ్ మీద పడుకోగానే లైట్స్ వాటంతట అవే ఆఫ్ అవుతాయి. బెడ్ ల్యాంప్ వెలుగుతుంది అంటూ చెప్పి నడుము వాల్చారు. నేను బెడ్ మీద పడుకున్నానో లేదో లైట్ ఆఫ్ అయ్యి వెన్నెల కాంతి లాంటి బెడ్ ల్యాంపు గదంతా పరుచుకుంది. రేపొద్దున ఎవరైనా ఆట పట్టిస్తే ఏమి చెబుతారు? గిల్లుతూ అడిగాను ఆయన్ని. అయితే మీ నాన్నమ్మకి రాత్రిపూట పడుకోబోయే ముందు కాళ్ళు పట్టాలిరా, లేదంటే నిద్ర పట్టదు. మీ అందరి ముందు కాళ్ళు పట్టాలి అంటే నామోషి కదా, అందుకే ప్రత్యేక గది అడిగా అని మనవడితో రహస్యంగా చెవులో చెబుతాలే అన్నారు. చాలేండు మీ చోద్యం అంటూ తెల్లని మీసాలు పట్టుకుని లాగాను. ఏ పిల్ల, ఎప్పటిలా కలవరిస్తూ నిద్రలోకి జారుకున్నారు.
మా మనవడు మా మనవరాలు మమ్మల్ని మించిన అన్యోన్యంతో ఉండాలి అంటూ మనసులో దేవుడిని ప్రార్థిస్తూ ఆ ఖరీదైన గదిలో దేవుడి ఫోటో కోసం చుట్టూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారక ముందే కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతూ లేచి తలుపు దగ్గరకు వెళ్ళాను. అందరూ నా వంక ఆశ్చర్యంగా చూస్తున్నారా? తొంగి చూద్దామంటే బెరుకుగా బిడియంగా ఉంది. ఎంత ప్రయత్నించినా తల సిగ్గుగా కిందకి వాలిపోతోంది. కానీ పైకి లేవడం లేదు. కొడుకు కోడలి పిల్ల ఏమనుకుంటున్నారో మా గురించి. ఉయ్యాలవారు నా గురించే మాట్లాడుకుంటారా రేపు కథలుగా అనుకుంటూ కాలు బయట పెట్టాను. చిరకాల వంచ తీరినందుకు ఆనందంగా. ఈ కథ ఇంతటితో సమాప్తం. మీకు కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.